గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఎప్పుడు కలిసినా కూడా మనం గుడ్ మార్నింగ్గా చెప్పుకుంటాం. ఈరోజు ఒక చిన్న విషయాన్ని చెప్పడం జరుగుతుంది. నేను సృష్టించినటువంటి క్యారెక్టర్ ఉంది నార్గానికి చెప్తున్నాను. నార్గానికి కూడా గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ఏం లేదండి, ఒక చిన్న విషయం చెప్తున్నాను. మనం చూసింది, మనం విన్నది, ఇతరులు చెప్పింది ఏది నిజం కాదండి. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తున్నాను. ఒక వ్యక్తి గుంటూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరిండండి. గుంటూరు నుంచి హైదరాబాద్కి ఎట్లా బయలుదేరిండు అంటే ట్రైన్లో. ఆ ట్రైన్లో ఒక జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చున్నాడు. శాలువా కప్పుకొని కూర్చున్నాడు. తన విండో వైపు కూర్చుని చూస్తున్నాడు. అదే కంపార్ట్మెంట్లో ఒక అందమైనటువంటి స్త్రీ, ఆమె ఒక దేవకన్య, అప్సరస, మరి ఒక గంధర్వ కన్య. ఆమె ఎలా ఉంటుందంటే ఎవరు చూసినా తమ చూపులు తిప్పుకోనటువంటి విధంగా, అంటే స్త్రీలు చూసినా పురుషులు చూసినా అలాంటి అందమండి. ఈర్ష్య కలిగించేటువంటి అందం. ఆ అందం కలిగినటువంటి స్త్రీ అతనితో పాటు ప్రయాణం చేస్తుంది. ఈ క్రమంలో గుంటూరులో బయలుదేరింది. ఆ బయలుదేరినప్పుడు ఆమెను ఎందరో ప్యాసింజర్లు ఎక్కుతున్నారు, ఆమెను చూస్తున్నారు. కానీ ఇతను మాత్రము ఆ షాల్గా కప్పుకొని తదేకంగా కిటికీ వైపే చూస్తున్నటువంటి పురుషుడు మాత్రం చూడడం లేదండి. కానీ ఈమెను ఎందరో పురుషులు ఎక్కుతున్నారు, దిగుతున్నారు, చూస్తున్నారు. ఈ విధంగా ట్రైన్ బయలుదేరి విజయవాడకు వచ్చింది. ఆమె అతన్ని గమనించింది. అరే, ఎందరో చూస్తున్నారు, మరి ఇతను ఎందుకు నన్ను చూడడం లేదు అని గమనించింది. ఇదే క్రమంలో విజయవాడ దాటింది, మహబాద్ దాటింది, ఖమ్మం దాటింది. ఖమ్మం తర్వాత మహబాద్కి వచ్చింది. ఈ విధంగా వరంగల్కి వచ్చింది. ఎందరో ప్యాసింజర్లు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. కానీ ఈమె అందం చెదరనటువంటి అందం, గంధర్వ కన్య, అతిలోక సుందరి అయినప్పటికీ ఎందరో చూస్తున్నారు, కానీ ఇతను మాత్రం చూడడం లేదండి. ఈ క్రమంలో వరంగల్ దాటింది, కాజీపేట దాటింది. ఈ క్రమంలో ఎందరో ప్రయాణికులు ఎక్కుతున్నారు, దిగుతున్నారు, వెళ్తున్నారు. చిన్నగా సికింద్రాబాద్కి వచ్చే వరకు ఆ కంపార్ట్మెంట్లో అందరూ ఖాళీ అయ్యారు. ఈమెకు చీతరెత్తింది, కోపం వచ్చింది. ఈమె ఏం చేసిందంటే తన బట్టలను తానే చింపుకొని మొత్తం బట్టలను చింపుకొని స్టేషన్కి వచ్చే వరకు గోల చేస్తుంది. ఇతను కూర్చున్నవాడు నన్ను బట్టలు చింపిండు, నన్ను బలాత్కారం చేయబోయిండు అని ఎన్నో అపోహలను, ఎన్నో అనేకమైనటువంటి విషయాలను అతనిపైన రుద్ది గోల చేయడం జరిగింది. అప్పుడే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ రావడం జరిగింది. ఆమె చెప్పింది, నేను గుంటూరులో బయలుదేరాను, అప్పటి నుంచి ఇతను నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు, మరి వరంగల్కి వచ్చే వరకు ఎవరు లేకపోయారు, నన్ను ఇతను బలాత్కారం చేయడం జరిగింది. అయితే తనను బలాత్కారం చేయబోయాడు, నన్ను అసభ్యంగా మాట్లాడాడు, నన్ను ఎన్నో రకాలుగా చెప్పలేనటువంటి విషయాలను కూడా మాట్లాడాడు అని ఆ గంధర్వ సుందరి, అతిలోక సుందరి చెప్పడం జరిగింది. అతను కామన్గా అదే షాలో కూర్చున్నాడు. అప్పుడే ఆ సికింద్రాబాద్ ట్రైన్ ఆగింది. అక్కడ వాళ్ళందరూ గుమిగూడారు. అతను కూడా చిన్నగా మౌనంగా దిగుతున్నాడు. అప్పుడే చాలామంది వచ్చారు అక్కడికి. అక్కడికి ఆల్రెడీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది. అందులో ఒక పోలీస్ వచ్చి అతని పైన ఏం మాట్లాడతావు, ఆడవాళ్ళంటే విచక్షణ లేదా, మంచిగా మాట్లాడడం రాదా నీకు, నీ ప్రవర్తన ఏంది అని అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, తన నోటికి వచ్చినట్టు మాట్లాడి తన పైన ఉన్నటువంటి షాల్వాను గుంజడం జరిగింది. గుంజగానే అతనికి 2 చేతులు లేవండి. అతనికి 2 చేతులు లేవు. అతనికి మాట్లాడడము రాదు, మూగవాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యానికి లోను కావడం జరిగింది.
అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యానికి లోను కావడం జరిగింది. ఈమె నోట మాట రావడం లేదు. ఆ సుందరికి నోట మాట రావడం లేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనం చూసింది, ఇతరులు చెప్పింది, మరి మనం విన్నటువంటిది ఏది నమ్మరాదండి. నిజం నిలకడ మీద తెలుస్తుంది. మనం ఏ తప్పు చేసినా, ఏ మంచి చేసినా నిజం అనేటువంటిది నిలకడ మీద తెలుస్తుందండి. మన గురించి ఎందరో వ్యక్తులు ఎన్నో రకాలైనటువంటి విషయాలు ఇతరులకు ఫోన్లు చేసి గంటలు గంటలు మాట్లాడుతుంటారు, గంటలు గంటలు చర్చిస్తూ ఉంటారు. చర్చించినంత మాత్రాన ఏమీ కాదండి. ఆ నిజం అనేటువంటిది నిలకడని తెలిసినప్పుడు మనిషి ఉనికికే ప్రమాదం జరుగుతుందండి. ఆ అమ్మాయి న్యూనతా భావానికి గురయ్యి రిటర్న్లో వచ్చేటువంటి ఇంకొక ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకోవడం జరిగిందండి. అంటే ఇక్కడ అమ్మాయి ఇన్ఫియాటిక్ కాంప్లెక్స్కి లోన్ కావడం జరిగింది. ఇతరులను నిందించడం అనేటువంటిది ఆత్మహత్యతో సమానమండి. ఎవరిని మనం నిందించకూడదు, ఇతరులు చెప్పింది వినకూడదు. నిజం అనేటువంటిది నిలకడ మీద తెలుస్తుంది. ఈ చిన్న విషయాన్ని మీకు చెప్పడానికి వీడియో చేయడం జరిగింది. ప్లీజ్ విజిట్ అవర్ నంద కర్రీ పాయింట్. మీ ప్రదీప్ కుమార్ నర్సంపేట్. థ్యాంక్ యూ.